న్యాయాధిపతులందరూ అక్కడ కూర్చుని శాసనాలు చేస్తూ ఉంటారు. దేశంలో కొన్ని శాసనాలు పుట్టిస్తూ ఉంటారు. మన ఆంధ్రప్రదేశ్లో మీరు గనక అమరావతి వెళ్తే అక్కడ శాసనసభ ఉంది. అక్కడ ఎమ్మెల్యేలందరూ కూర్చుని శాసనాలు చేస్తారు. ఈ గ్రీసు దేశంలో కూడా ఆ చట్టాలు చేయాలంటే ఈ ప్రాంతానికి వస్తారండి. ఈ ప్రాంతానికి వస్తారు. ఎరియోపాగస్ చాలా ప్రాముఖ్యమైన స్థలం. సో గ్రీసు దేశం అనేటువంటిది ప్రపంచంలో జ్ఞానానికి పుట్టినిల్లు. గ్రీసు దేశం నుంచే జ్ఞానం అనేది వచ్చింది. కళలు కానీ, ఆటలు కానీ, ఆ తర్వాత లలిత కళలు, ఇంకా ఆర్ట్స్, పెయింటింగ్స్ అన్ని కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే గ్రీసు దేశం నుంచి వచ్చినాయి. గ్రీకులు జ్ఞానానికి చాలా చాలా ముగ్ధులైపోతారండి. జ్ఞానం అక్కడి నుంచే పుట్టింది. మీరు గమనిస్తారండి, ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ మీకు అడుగుతాను. వేర్ వాజ్ ద ఫస్ట్ ఒలింపిక్ గేమ్స్ హెల్డ్ ఇన్ ద వరల్డ్? ఈ ప్రపంచంలో మొట్టమొదటి ఒలింపిక్ గేమ్స్ ఎక్కడ జరిగినాయి? వేర్ వాజ్ ద ఫస్ట్ ఒలింపిక్ గేమ్స్ హెల్డ్ ఇన్ ద వరల్డ్? ఎక్కడ? ఏథెన్స్